భయంతో ఈ సొసైటీలో మనుషులు బ్రతికేస్తున్నారు. వాళ్ళకి ఎంత భయం అంటే రాత్రి పడుకుంటే పొద్దున్నే లేస్తామో లేదో అనే భయం. వినడానికి సిల్లీగా ఉంది కదా. కొన్ని సంవత్సరాల కిందట ఈ ప్రపంచం అంతమైపోతుందంటే అందరూ భయంతో కోళ్ళు కుక్కల్ని తినేశారు. ఇంకేముందిలే, రేపు తెల్లారితే అందరం చచ్చిపోతాం, ఈ రాత్రికే అన్నీ చేసేయాలి, అన్నీ అనుభవించాలని డబ్బులు ఖర్చు పెట్టేశారు. విచ్చలవిడి శృంగారం చేశారు. చావడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ఎవరి చేతిలో ఏమీ లేవు. ఎవరి బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు లేదు. ఎవరి ఇంట్లో ఫుడ్ లేదు. అందరూ చావు కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రశాంతంగా చద్దామని కొంతమంది, విచ్చలవిడిగా పండగ చేసుకుంటూ చద్దామని కొంతమంది. ఈలోపు తెల్లారింది. చుట్టూ ఎప్పట్లానే ఉంది. అందరం మోసపోయామని అనుకునే లోపే అందరు కడుపులో ఆకలి మొదలయ్యింది. మళ్ళీ పొట్టకూటి కోసం అందరూ వాళ్ళ పనులు మొదలుపెట్టారు. చాణక్యుడు ఏం చెప్తాడంటే, ప్రాణం పోతుందని భయపడకు, తొక్కలో ప్రాణం ఎప్పుడైనా పోతుంది. ప్రతి క్షణం ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొండి. నువ్వు ధైర్యంగా ఉన్నంత కాలం ఎవరు నిన్ను ఏం చేయలేరు అంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, భయపడుతుంటే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేం. ఈ క్షణమే భయాన్ని వదిలేయండి.